ఎక్స్పెండిచర్ భరించడం. అవును. అంతే తప్పించి వాళ్ళకి జబ్బులు వస్తే వీళ్ళే పెట్టాలట, వాళ్ళకి పెన్షను వీళ్ళే ఇవ్వాలట, వాళ్ళకి మందులు వీళ్ళే ఇవ్వాలట, వాళ్ళ చదువులు వీళ్ళే చదివించాలట. ఎవడి పని ఎవడికి సంబంధం నాకు అర్థం కాల. అది కూడా ఎన్నాళ్ళు చూస్తారు అలాగా? ఏంటి అసలు దాంట్లో అర్థం? బేసిక్గా ప్రభుత్వానికి అదేమి అంత పెద్ద ప్రేమ ఏం లేదు. నా చేతిలోంచి మట్టి వదిలించుకోవాలి, నేను ఒకటి ఎత్తినెట్టుకున్నా, అది పద్దాక రాత్రిపూట నిద్దట్లో కూడా రామానాయుడు వయసే చంద్రబాబు గారికి వినబడతా ఉన్నట్టు. నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000. అది వినబడ్డప్పుడల్లా కాస్త సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఈయన P4 అని ఎదురు మాటల ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ధనం ఉన్నది మీ దగ్గర, నా దగ్గర డబ్బులు పెట్టి ఒకళ్ళు పోషించగలం అనుకున్నప్పుడు ఈ టైపులో చేస్తాం. అంతేగాని ఖర్చులు నువ్వు ఇచ్చేసుకో అని చెప్పేస్తే రేపు పొద్దున ఈ లక్షాధికారులు అయిపోయారు, వీళ్ళు రికార్డులో చూపెట్టేస్తే అయిపోతుంది. ఇంకోటి, ఈ ధనం ఉన్నటువంటి వాడు తన పేరుతో డెవలప్, ఒకవేళ ఉదారంగా దానమే చేద్దాం అనుకున్నాడు, తన పేరుతో చేసుకోవడానికి ఇష్టపడతాడు కానీ చంద్రబాబు పేరును లోకేష్ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాడా? నేను 1,00,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇద్దాం అనుకున్నానండి, ఇచ్చి పైకి తీసుకోవద్దు. ₹1,00,000 రూపాయలతో ఏం లెగిస్తారు పైకి నాకు అర్థం కాదు. ఇవాళ ఈ చిరు వ్యాపారం పెట్టుకోవడానికి ఎవరికి ప్రాబ్లం లేదండి, ఈజీగా డబ్బులు దొరుకుతాయి. ఇవాళ అదేది UPI యాప్ల్లోనే వచ్చి వస్తుండే లోన్స్, బ్యాంకు